హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత ఎస్టెస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ మాకు చాలా 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 ఇష్టమైనది. ఎందుకంటే మేము ఈరోజు అయితే జూకి వెళ్తున్నాము. నా లైఫ్లో ఎప్పుడు నేను జూకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో ఈ రోజు అయితే జూకి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది, కాకపోతే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఎందుకంటే మా అక్క కూడా జూ అంటే నాలాగే చాలా ఇష్టం. ఇద్దరం కలిపి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. బట్ పాపం తను రావడానికి అవ్వలేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో అందుకే నేనే మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. నెక్స్ట్ టైం పక్కగా అక్కతో వెళ్దామనేసి అనుకుంటున్నాను. సో అక్కడంతా మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, అక్కడ యానిమల్స్ అంతా కలిపి వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో జూ అంటే చాలా బాగుంటుందంట. సో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇంకా అక్కడ వ్యూ ఎలా ఉందో అంతా కలిపి మీకు షేర్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మీరు చూసినట్టయితే ఇంకా జూకి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంతమంది పీపుల్ అయితే ఉన్నారో. యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ అందరం వచ్చాము. కాకపోతే ఇక్కడ మా అమ్మని, అక్కని, బావని, మావయ్యని అయితే మిస్ అయ్యాం చాలా. వాళ్ళు కూడా ఉంటే బాగుండు అని అయితే అనుకున్నాము. సో అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ పీపుల్ అయితే చాలా మంది వచ్చారు గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకే తెలుస్తుంది. కాకపోతే అందరూ వేరు వేరు ప్లేసెస్లో ఉన్నారు అంతే తప్పించి. అండ్ ఇక్కడైతే టికెట్ ఆఫీస్ అని ఉంది కదా, మనం ఇక్కడ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి లోపలికి. సో టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఈ లోపు ఇక్కడ ప్లేస్ అంతా బాగుందని ఇది కూడా నేను కవర్ చేస్తున్నాను. సో టికెట్స్ తీసుకున్నాక ఇంకా డైరెక్ట్ గా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అందరం చాలా ఎగ్జైటింగ్ ఉన్నాము. అత్త వాళ్ళు అయితే ఆల్రెడీ ఒకసారి చూసారంట. సో డాడీ నాకు ఇదే ఫస్ట్ టైం. సో తర్వాత అయితే మేము ఈ చెట్టు దగ్గర అయితే ఫుడ్ తినడానికి అయితే ఆగాము. ఫుడ్ తినేసిన తర్వాత లోపలికి వెళ్ళి అన్ని చూడొచ్చు అనేసి అనుకున్నాము. ఆఫ్టర్ దట్ మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూడండి కింగ్ కాంగ్ పెట్టారు. అది చూసి ఇలాగే ఉంటాయో ఏంటి కొంపతీసి అని అయితే అనుకున్నాను. రియల్‌వి పెట్టరేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు పార్క్ వైబ్స్ వచ్చినియి అందుకే. కానీ తర్వాత కాదులే అనేసి అనుకున్నాను. అండ్ ఇక్కడైతే అంతా మెస్ లోపలే పెట్టారు. నేను దానికి కొంచెం సాటిస్ఫై అవ్వలేదు చెప్పాలంటే. ఎందుకంటే నేను మెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ గైస్, ఫస్ట్ అయితే మేము ఈ టార్టాయిస్ చూసాము. అండ్ చూడండి అదైతే ఎలా తింటుందో. పెద్ద సైజ్ కూడా ఉంది యాక్చువల్‌గా. అండ్ ఇలాంటివి అయితే మనం యాజ్ యూజువల్ చూస్తూనే ఉంటాం అనుకోండి. అండ్ మేము టార్టాయిస్ చూసిన ప్లేస్‌లోనే లైన్‌గా అయితే నార్మల్‌గా వైల్డ్ యానిమల్స్ కాకుండా ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఈ మంకీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కదా, అవే పెట్టారు. అవి నేను అన్నీ తీయలేదు. ఎందుకంటే మనకి బాగా రొటీన్ అనిపించినయి పెట్టేస్తే మీకు కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు కదా. సో అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నయయితే తీశాను. సో ఈ ప్లేస్ మొత్తం లైన్‌గా అయితే నార్మల్‌గా వైల్డ్ యానిమల్స్ లేనివైతేనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా పీపుల్ అయితే చూస్తున్నారు కదా. అప్పుడు నేనేమనుకున్నానంటే ఏమన్నా క్రొకొడైల్ కట్టా ఏమన్నా చూస్తున్నారేమో అనేసి అనుకున్నాను. బట్ కానీ నో, దేర్ ఈస్ నో క్రొకొడైల్ హియర్. అండ్ ఇక్కడైతే ఆఫ్‌కోర్స్ ఇక్కడ కూడా టార్టాయిస్ అయితే ఉన్నాయి. చూసినట్టయితే నేను జూమ్ చేస్తాను ఆగండి. ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి. ఇవే చూస్తున్నారా అనేసి అనుకుంటుంటే కాదు, వాళ్ళు పైన చూడండి యానిమల్ ఎలా వెళ్తుందో దాన్ని చూస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంకీ. అండ్ గైస్, ఇక్కడ కూడా అనదర్ కైండ్ ఆఫ్ మంకీయే ఉంది. అండ్ ఇవైతే మనకి డిస్కవరీ ఛానల్‌లో చూపిస్తారు చూడండి, అవే ఇక్కడ ఉన్నాయి. అండ్ క్లోజప్‌లో తీద్దామన్నా మెస్ వల్ల అయితే కవర్ అయిపోతుంది. అందుకే నేను సాటిస్ఫై అవ్వలేదని చెప్పాను. ఎందుకంటే మెస్ లేకుండా గ్లాస్ అయితే కొంచెం క్లియర్‌గా కనబడను. అండ్ ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదని వేరే సైడ్ ఇంకా వెళ్తున్నాము. అండ్ అన్నీ చూసాకే వెళ్తున్నాము. ఎందుకంటే మిస్ చేయకూడదు కదా. సో అందుకే వేరే సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఈ సైడ్ కూడా సేమ్ ఈ టైప్‌వే ఉన్నాయి. నాకు చెప్పాలంటే ఇటువంటివి చూడడం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఎందుకంటే నాకు కొంచెం వైల్డ్ యానిమల్స్ చూడడమే ఇష్టం. ఆఫ్‌కోర్స్ అందరికీ కూడా జూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చిందే మనకి వైల్డ్ యానిమల్స్ కదా. సో ఇటువంటివి మనకి చూడబుద్దేయదు. అందుకే నేను వాటి గురించే వెయిట్ చేస్తున్నాను. అండ్ వీటిని కూడా మీ అందరికీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఓన్లీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నవే చెప్పాను కదా. అండ్ నేనైతే ఇది ఇంకా బోర్డ్ చూడలేదు. ఏంటో సరిగ్గా కనిపించక కొంచెం దగ్గరికి వెళ్లి చూసాను ఏంటా అని. సో ఇదైతే స్క్విరల్. నేనిది చూసి ఏంటి, ఓహ్ మై గాడ్! ఇలాంటివి కూడా పెడతారా అనేసైతే అనుకున్నాను. అండ్ గైస్, ఇక్కడైతే మీ అందరికి చూడాలనిపించే ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాం ఇంకా. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఇన్ దట్ టైమ్. అండ్ ఇక్కడ ఏం కాదు, వైల్డ్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇంకా టైగర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అండ్ మామూలు టైగర్ కూడా కాదిది. ఇది వైట్ టైగర్. చెప్తున్నాను గైస్, టు బి ఫ్రాంక్, ఇదైతే చాలా 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 బావుంది. అండ్ నాకైతే నిజంగా చాలా బా నచ్చింది. సో మెనీ పీపుల్ అయితే ఇక్కడే ఉండిపోయారు దీన్ని చూడ్డానికే. అండ్ నాకైతే జూలో అన్నిటికన్నా కూడా టోటల్‌గా ఇదే నచ్చిందనైతే చెప్తున్నాను. అంత బా నచ్చింది. ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూసినట్టయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ అది డైరెక్ట్‌గా అయితే ఇంకా బావుంది. వీడియోలో కన్నా క్లారిటీగా అయితే ఉంది. అండ్ డైరెక్ట్‌గా అయితే చాలా పెద్దగా కూడా ఉంది. అండ్ నాకైతే చాలా బా అనిపించింది. దాన్ని పట్టించుకోవాలనిపించింది. అంత క్యూట్‌గా అనిపించింది. చెప్పాలంటే నాకేం భయమేయలేదు. నచ్చింది. దాన్ని చూస్తూ అలా ఉండిపోయాను నేనైతే. సో ఇక్కడైతే వైట్ టైగర్ అయితే ఉంది.
చాలా బాగుంది చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్నోలో ఉన్నట్టుంది. బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. టైగర్ చూసావు కదా, నీ ఎక్స్పీరియన్స్ అదే ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది, తర్వాత థ్రిల్లింగ్ అనిపించింది. ఎస్, వైట్ టైగర్ అయితే నిజంగా చాలా బాగుంది, భయంకరంగా ఉంది. కాకపోతే స్నోలో ఉన్నట్టుంది కదా, అది చాలా అందంగా ఉంది. నిజంగా బాగా నచ్చింది. సో గాయస్, ఇక్కడ మీరు నా ఫేస్ చూసేటట్టయితే చాలా గ్లో అయిపోతుంది కదా, ఎందుకంటే నాకు ఆ టైగర్ చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయిపోయాను, ఇంకా అలాంటివే చూస్తానేమో అని. అండ్ ఇక్కడ చూసినట్టయితే దీన్ని ఈము పక్షి అంటారంట. అండ్ దీని నెక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చూడడానికి అయితే లిటిల్ బిట్ వేడ్ అని చెప్పొచ్చు. నాకు ఆ టైగర్ ని చూసినా భయం వేయలేదు, కానీ దీన్ని చూస్తే భయం వేసింది చెప్పాలంటే. అండ్ తర్వాత అయితే అనదర్ కైండ్ ఆఫ్ మంకీ, మళ్ళీ మంకీ ఏనా అనేసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యే లోపే ఇదైతే అలా చేయలేదు నన్ను. ఎందుకంటే ఇదైతే మా వైపు చూసి ఎక్కిరించేది. నాకైతే చాలా బాగా ఫన్నీగా అనిపించింది. దాంతో చాలా సేపు అయితే ఆడుకున్నాం, మాకైతే బాగా నచ్చింది ఇది. సో గాయస్, ఇక్కడైతే హైనా ఉంది, అదే చెప్తున్నాను మీకు. అండ్ ఇదైతే చాలా దగ్గరలో ఉంది మాకు. నాకైతే చాలా భయంగా అనిపించింది. ఎందుకు అంత భయంగా అనిపించింది అంటే, లేటెస్ట్ గా నేనైతే అప్పుడే లియో మూవీ చూసున్నాను, విజయ్ తలపతిది. అండ్ దాంట్లో హైనాతో ఫైట్ ఉంటుంది కదా, దాన్ని చూసి హైనా అంటే చాలా భయం వేసింది. కానీ దీంట్లో అయితే రియల్ గా కొంచెం చిన్నదిగానే ఉంది, మూవీలోనే కొంచెం స్కేరీగా ఉందని చెప్పొచ్చు. కానీ ఇదైతే పడుకుంది, కానీ దీన్ని చూసాక కూడా నాకు చాలా భయంగా అనిపించింది, పైకి వచ్చేస్తుందేమో అని. అండ్ ఇక్కడ అనదర్ కైండ్ ఆఫ్ యానిమల్. అండ్ ఇలాంటివి చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇవి కూడా మనకి హెన్స్ ఎలాగా సేమ్ అలాగే అనిపిస్తాయి. అందుకే పెద్ద రియాక్ట్ అవ్వలేదు వీటిని చూసి నేనైతే. అండ్ గాయస్, ఇక్కడైతే లేడీ టైగర్, ఇదైతే చాలా భయంకరంగా ఉంది. అండ్ అందరికీ కూడా షివర్ అయిపోయే వాళ్ళవి, దాని అరుపుకి అంత గట్టిగా అరిచింది. అండ్ అది కూడా చూపిస్తాను మీకు. అండ్ మెయిన్లీ చెప్పాలంటే ఇక్కడ కేజ్ అయితే ఇక్కడ పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టలేదు. అండ్ ఇలాంటి రిస్కీ వాటి దగ్గర పెట్టకుండా నార్మల్ యానిమల్స్ దగ్గర పెట్టినా ఏం ప్రయోజనం, అదైతే అందరం అనుకున్నాం. ఎందుకంటే ఇది చాలా దగ్గరలో ఉంది, మాకు వచ్చేస్తుందని అయితే భయపడిపోయాం. మై గాడ్, లేడీ టైగర్ మెస్ లేదా అట్లకి. దాని సౌండ్ అయితే చాలా గట్టిగా వినబడుతుంది. పట్టుకు ఫోటోలు వీడియో తీయకుండా మెయిన్ పాట మర్చిపోయాం. పట్టుకో అండ్ గాయస్, ఇక్కడ చూసినట్లయితే ఫాక్స్, ఇదైతే సేమ్ యాజ్ డాగ్ లాగే ఉంది. అండ్ నేనైతే ఇంకా పెద్దగా ఉంటుంది, వైల్డ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు లేదంటే ఇది జూలోనే ఉంది కాబట్టి సరైన ఫుడ్ ఉండదు కాబట్టి ఇలా ఉంది. అదే ఫారెస్ట్ లో ఉన్న ఫాక్స్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది అయితే విన్నాను, డిస్కవరీలో కూడా చూసాను. సో ఫాక్స్, ఇదిగోండి ఫాక్స్ చూసారా, ఇటువైపు నుంచి వెళ్తుంది. సేమ్ ఫాక్స్ అయితే చూడడానికి అయితే యాజ్ టీజ్ డాగ్ లాగా ఉంది. డాగ్ అనే అనుకున్నాం, డాగ్ ఏంటి ఇక్కడ పెట్టారు అనుకున్నాం మేము, కానీ అది ఫాక్స్ సేమ్ యాజ్ టీజ్ డాగ్ లాగా ఉంది. అండ్ కొంచెం మంది అయితే ఇక్కడ క్రొకోడైల్స్ ఉంటాయని అయితే అన్నారు, కానీ చూస్తే అసలు ఏం లేదు, వాళ్ళు అలా మాట్లాడుకున్నారు అంతే, అంతేగాని ఏం లేదు. ఉంది హిప్పోపోటమస్, ఎంత ఉందో. ఏది అచ్చు ఒక టాయ్ లా ఉంది, స్టాచ్యూలా ఉంది హిప్పో. అది పడుకుంది, ఎలా పడుకుందో. అండ్ గాయస్, ఇక్కడ చూసినట్టయితే హిప్పోపోటమస్ చూడండి ఎంత లేజీగా ఉందో. అండ్ మేమైతే అదే అనుకున్నాం, ఏంటి మరి ఇంత లేజీగా ఉంది అంటే, అంతే అది అప్పుడే స్లీప్ నుంచి లెగిచింది. సో హిప్పోపోటమస్ అయితే ఇక్కడ ఉంది, ఒక స్టాచ్యూలా ఉంది అదైతే చూడడానికి ఎగ్జాక్ట్ గా. ఎలా అనిపించింది నీకు? బాగుంది, చాలా డాడీ మీకు ఎలా అనిపించింది? హిప్పో స్టాచ్యూలా ఉంది కదా. గాయస్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లిపార్డ్ అయితే ఉంది, అదైతే చాలా సీరియస్ గా అయితే చూస్తుంది, మా వంక ఏం కాదులేండి. అండ్ ఇంకొకటి అయితే అటు సైడ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి క్లారిటీగా. సో లిపార్డ్ చూడండి, లిపార్డ్ చూడండి, లిపార్డ్, ఓ మై గాడ్, ఓ మై లిపార్డ్. ఏది అక్కడ ఫోన్ లో ఎక్కడ కనబడుతుంది చూడు. సో అక్కడ జాగూర్ ఉంది, అదైతే చూస్తుంది, పాపం నీరసంగా ఉంది, అందుకే తిరగట్లేదు. అండ్ గాయస్, ఇక్కడైతే బెంగాల్ టైగర్ అంట. అండ్ ఇదైతే అసలు ఏం కనబడలేదు, ఉందని ఇక్కడైతే ఇచ్చారు, కానీ మాకు దూరంగా ఏదో ఉన్నట్టు తెలుస్తుంది అంతే తప్పించి ఏం క్లారిటీగా అయితే కనబడలేదు. రైనో ఉంది, సో రైనో మనకి అక్కడ ఉంది, అదైతే పడుకొని ఉంది.
సో ఇక్కడైతే చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి. నాకు టైగర్ అవి చూసాకే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంకా మిగతావి ఏముంటాయో చూడాలి. అండ్ ఇక్కడైతే జిరాఫీ చూడండి, దాని మెడ ఎంత ఉందో. మా అత్త అయితే చాలా వెళ్ళిపోతుంది దాన్ని చూసి. అమ్మ సన్వి ఉరికేసేలా ఉండాలా బాబాది. చాలా ట్రై చేస్తుంది ఇది మా దగ్గరికి రావడానికి. హలో, వీటిని ఎందుకు జూలో పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. పాపం ఇవి ఎగరడానికి ఉండాలి కదా. సో మా పెద్ద కజిన్ నితీష్ అయితే క్రొకోడైల్ అంటే చాలా భయం అంట, క్రొకోడైల్ అండ్ స్నేక్ అయితే. సో తనైతే పారిపోయాడు నేను రానని చెప్పి. కానీ మేమైతే వచ్చాము, చాలా ఎగ్జైటింగ్ ఉంది వాటిని చూడడానికి. సో నాకు కనిపిస్తే చూపిస్తాను, మీరు చూడండి. సో ఇప్పుడు దాకా ఎంతో కొన్ని అయితే చూసాము. ఇంకా మెయిన్ మనం ఏం చూడాలనుకుంటున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్. స్నేక్స్ అంట బాబోయ్, చూద్దాం. అండ్ గైస్, నేను స్నేక్స్ క్రొకోడైల్స్ అని చూపించట్లేదంటే అని మీరు అనుకోవచ్చు. అండ్ నేనైతే వీడియో తీసాను, కానీ ఆ వీడియోస్ అయితే మిస్ అయినాయి. మొత్తం 3 phones లో తీసాను, ఆ 3 phones లో కూడా మిస్ అయింది. నాకు అదే కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. కానీ పెద్ద ఏం లేదులేండి, ఎందుకంటే క్రొకోడైల్స్ అయితే చాలా సన్నంగా ఉన్నాయి. అండ్ అది వాటర్ లోనే ఉన్నాయి, ఒక బొమ్మల్లా ఉన్నాయి, ఏం మూవ్ అవ్వట్లేదు కూడా. సో అదేమంత నచ్చలేదు. అండ్ తర్వాత స్నేక్స్ అన్నా బాగుంటాయేమో అనుకుని వెళ్తే అవి ఎలా ఉన్నాయంటే ల్యాబ్స్ లో చూపిస్తారు చూడండి, దాంట్లో పెట్టినట్టే ఉంది. అసలు ఏం లేదండి, నాకైతే ఏం నచ్చలేదు పెద్ద. సో ఆ 2 తప్ప మిగతావన్నీ అయితే చూపించాను, అన్ని కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ఎగ్జాక్ట్ గా మనకి టైగర్స్ అవి అయితే బాగా నచ్చుతాయి. అండ్ ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇది నేను బాగా ఎంజాయ్ చేయడం అనేసి వ్లాగ్ కూడా తీసింది, అందుకే మీ అందరికి చూపిద్దామని అయితే, ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళకి చూపిద్దామని. సో గైస్, చూసారు కదా వీడియో, నేనైతే మొత్తం ప్రతిదీ చూపించాను. నేను మిస్ అయింది ఏంటంటే లైన్ చూడలేదు, మెయిల్ లైన్ చూడలేదు, దానికి కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే, మొత్తం అన్నీ అయితే చూశాను. అండ్ మీ అందరికీ అంతా చూపించాను కూడా నేను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో గైస్, మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చితా సిస్టర్స్. ఓకే, బై బై గైస్.